రాజమౌళి పాన్ ఇండియా స్టార్ దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది అంటూ కొద్ది రోజుల నుండి ఒక వార్త సినిమా సర్కిల్లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మరేదో కాదు, భారతీయ సినిమా పరిశ్రమకు మార్గదర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. అయితే ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి నిర్మాతగా, అలాగే రాజ్ కుమార్ హిరాని ఈ సినిమాను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఒకే సమయంలో ఈ రెండు టీంలు పోటాపోటీగా సినిమాలు నిర్మించడంపై ఫాల్కే కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఈ వివాదానికి కారణమైంది. అయితే ఈ మూవీపై లెజెండరీ ఫిల్మ్ మేకర్ చెప్పిన అభ్యంతరాల వివరాల్లోకి వెళ్తే, దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథను బాలీవుడ్ దర్శకుడు నిర్మాత రాజ్ కుమార్ హిరాని వెండితెర మీద ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఫాల్కేగా అమీర్ ఖాన్ ను నటింపజేసేందుకు రెడీ అయ్యారు. 4 ఏళ్లుగా కథనాలపై వర్క్ చేస్తున్న టీం ఈ సినిమాను అక్టోబర్ నెలలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలను ఎస్ఎస్ రాజమౌళి టీం ప్లాన్ చేసింది. మరిక ఈ సినిమాకు రాజమౌళి నిర్మాతగా వ్యవహరించేందుకు సిద్ధంగా కాగా, ఫాల్కేగా ఎన్టీఆర్ నటించేందుకు రెడీ అయ్యారనే వార్తలు మీడియాలో వినిపించాయి. ఇక ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ, బాలీవుడ్ ప్రముఖుడు మ్యాక్స్ స్టూడియోస్ అధినేత వరుణ్ గుప్తా రూపొందించే పనిలో ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు రెడీ అయ్యారు. బయోపిక్ వివాదంపై ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ ఊసాల్కర్ జాతీయ మీడియా అమర్ ఉజాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దిగ్గజ ఫాల్కే జీవితంపై బయోపిక్ తీసే సమయంలో ఆయన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన కుటుంబ సభ్యులు మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి. రాజమౌళి కూడా ఫాల్కే బయోపిక్ తీస్తున్నారనే వార్త మా దృష్టికి వచ్చింది. ఆయన మమ్మల్ని ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు. రాజమౌళి తరపున కూడా ఎవరూ కూడా మమ్మల్ని సంప్రదించలేదు అని అన్నారు. ఫాల్కే జీవితంపై సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు వారికి సంబంధించిన వారిని కలవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది. వాస్తవ కథలను తెరకెక్కించేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం ఆనవాయితీగా వస్తుంది. మాతో మాట్లాడకుండా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టులను ఎలా ప్రకటిస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఫాల్కే బయోపిక్ విషయంపై మాతో రాజ్ కుమార్ హిరాని టీం సభ్యులు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సినిమా సహ నిర్మాత హిందూ కుష్ భరద్వాజ్ కొన్ని సంవత్సరాలుగా మాతో టచ్ లో ఉన్నారు. అమీర్ హిరాని ఈ సినిమా కోసం చేస్తున్న కృషి మమ్మల్ని ఆకట్టుకుంది. వారు ఈ సినిమాను తీయటానికి మా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా నాన్నమ్మ సరస్వతి భాయ్ ఫాల్కే పాత్రను విద్యాబాలన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని చంద్రశేఖర్ శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చంద్రశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజమౌళికి ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్ ఎన్టీఆర్ కు ఒక గొప్ప పాత్రను పోషించే అవకాశం చేజారుతుంది అనే టాక్ అయితే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి పాన్ ఇండియా స్టార్ దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది అంటూ కొద్ది రోజుల నుండి ఒక వార్త సినిమా సర్కిల్లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మరేదో కాదు, భారతీయ సినిమా పరిశ్రమకు మార్గదర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. అయితే ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి నిర్మాతగా, అలాగే రాజ్ కుమార్ హిరాని ఈ సినిమాను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఒకే సమయంలో ఈ రెండు టీంలు పోటాపోటీగా సినిమాలు నిర్మించడంపై ఫాల్కే కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఈ వివాదానికి కారణమైంది. అయితే ఈ మూవీపై లెజెండరీ ఫిల్మ్ మేకర్ చెప్పిన అభ్యంతరాల వివరాల్లోకి వెళ్తే, దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథను బాలీవుడ్ దర్శకుడు నిర్మాత రాజ్ కుమార్ హిరాని వెండితెర మీద ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఫాల్కేగా అమీర్ ఖాన్ ను నటింపజేసేందుకు రెడీ అయ్యారు. 4 ఏళ్లుగా కథనాలపై వర్క్ చేస్తున్న టీం ఈ సినిమాను అక్టోబర్ నెలలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలను ఎస్ఎస్ రాజమౌళి టీం ప్లాన్ చేసింది. మరిక ఈ సినిమాకు రాజమౌళి నిర్మాతగా వ్యవహరించేందుకు సిద్ధంగా కాగా, ఫాల్కేగా ఎన్టీఆర్ నటించేందుకు రెడీ అయ్యారనే వార్తలు మీడియాలో వినిపించాయి. ఇక ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ, బాలీవుడ్ ప్రముఖుడు మ్యాక్స్ స్టూడియోస్ అధినేత వరుణ్ గుప్తా రూపొందించే పనిలో ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు రెడీ అయ్యారు. బయోపిక్ వివాదంపై ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ ఊసాల్కర్ జాతీయ మీడియా అమర్
ఉజాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దిగ్గజ ఫాల్కే జీవితంపై బయోపిక్ తీసే సమయంలో ఆయన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన కుటుంబ సభ్యులు మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి. రాజమౌళి కూడా ఫాల్కే బయోపిక్ తీస్తున్నారనే వార్త మా దృష్టికి వచ్చింది. ఆయన మమ్మల్ని ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు. రాజమౌళి తరపున కూడా ఎవరూ కూడా మమ్మల్ని సంప్రదించలేదు అని అన్నారు. ఫాల్కే జీవితంపై సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు వారికి సంబంధించిన వారిని కలవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది. వాస్తవ కథలను తెరకెక్కించేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం ఆనవాయితీగా వస్తుంది. మాతో మాట్లాడకుండా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టులను ఎలా ప్రకటిస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఫాల్కే బయోపిక్ విషయంపై మాతో రాజ్ కుమార్ హిరానీ టీం సభ్యులు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సినిమా సహ నిర్మాత హిందూ కుష్ భరద్వాజ్ కొన్ని సంవత్సరాలుగా మాతో టచ్ లో ఉన్నారు. అమీర్ హిరానీ ఈ సినిమా కోసం చేస్తున్న కృషి మమ్మల్ని ఆకట్టుకుంది. వారు ఈ సినిమాను తీయటానికి మా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా నాన్నమ్మ సరస్వతి భాయ్ ఫాల్కే పాత్రను విద్యాబాలన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని చంద్రశేఖర్ శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చంద్రశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజమౌళికి ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్ ఎన్టీఆర్ కు ఒక గొప్ప పాత్రను పోషించే అవకాశం చేజారుతుంది అనే టాక్ అయితే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి పాన్ ఇండియా స్టార్ దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది అంటూ కొద్ది రోజుల నుండి ఒక వార్త సినిమా సర్కిల్లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మరేదో కాదు, భారతీయ సినిమా పరిశ్రమకు మార్గదర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. అయితే ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి నిర్మాతగా, అలాగే రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఒకే సమయంలో ఈ రెండు టీంలు పోటాపోటీగా సినిమాలు నిర్మించడంపై ఫాల్కే కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఈ వివాదానికి కారణమైంది. అయితే ఈ మూవీపై లెజెండరీ ఫిల్మ్ మేకర్ చెప్పిన అభ్యంతరాల వివరాల్లోకి వెళ్తే, దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథను బాలీవుడ్ దర్శకుడు నిర్మాత రాజ్ కుమార్ హిరానీ వెండితెర మీద ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఫాల్కేగా అమీర్ ఖాన్ ను నటింపజేసేందుకు రెడీ అయ్యారు. 4 ఏళ్లుగా కథనాలపై వర్క్ చేస్తున్న టీం ఈ సినిమాను అక్టోబర్ నెలలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలను ఎస్ఎస్ రాజమౌళి టీం ప్లాన్ చేసింది. మరి ఈ సినిమాకు రాజమౌళి నిర్మాతగా వ్యవహరించేందుకు సిద్ధంగా కాగా, ఫాల్కేగా ఎన్టీఆర్ నటించేందుకు రెడీ అయ్యారనే వార్తలు మీడియాలో వినిపించాయి. ఇక ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ, బాలీవుడ్ ప్రముఖుడు మ్యాక్స్ స్టూడియోస్ అధినేత వరుణ్ గుప్తా రూపొందించే పనిలో ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు రెడీ అయ్యారు. బయోపిక్ వివాదంపై ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పూసాల్కర్ జాతీయ మీడియా అమర్ ఉజాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దిగ్గజ ఫాల్కే జీవితంపై బయోపిక్ తీసే సమయంలో ఆయన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన కుటుంబ సభ్యులు మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి. రాజమౌళి కూడా ఫాల్కే బయోపిక్ తీస్తున్నారనే వార్త మా దృష్టికి వచ్చింది. ఆయన మమ్మల్ని ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు. రాజమౌళి తరపున కూడా ఎవరూ కూడా మమ్మల్ని సంప్రదించలేదు అని అన్నారు. ఫాల్కే జీవితంపై సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు వారికి సంబంధించిన వారిని కలవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది. వాస్తవ కథలను తెరకెక్కించేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం ఆనవాయితీగా వస్తుంది. మాతో మాట్లాడకుండా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టులను ఎలా ప్రకటిస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఫాల్కే బయోపిక్ విషయంపై మాతో రాజ్ కుమార్ హిరానీ టీం సభ్యులు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సినిమా సహ నిర్మాత హిందూ కుష్ భరద్వాజ్ కొన్ని సంవత్సరాలుగా మాతో టచ్ లో ఉన్నారు. అమీర్ హిరానీ ఈ సినిమా కోసం చేస్తున్న కృషి మమ్మల్ని ఆకట్టుకుంది. వారు ఈ సినిమాను తీయటానికి మా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా నాన్నమ్మ సరస్వతి భాయ్ ఫాల్కే పాత్రను విద్యాబాలన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని చంద్రశేఖర్ శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చంద్రశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజమౌళికి ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్ ఎన్టీఆర్ కు ఒక గొప్ప పాత్రను పోషించే అవకాశం చేజారుతుంది అనే టాక్ అయితే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.